చికెన్ అండ్ మ్యాక్రోనీ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, మ్యాక్రోనీ పాస్తా, క్యారెట్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బే లీఫ్ అంటే బిర్యానీ ఆకంటాం కదా అది, వెన్న, సెలరీ స్టిక్స్, కొత్తిమీర, మైదా పిండి, ఇంకా మిరియాల పొడి. ఫస్ట్ ఏం చేద్దాం, మనకు వేడి నీళ్ళు కావాల్సి వస్తాయి చివరాకన. అందుకోసం పొయ్యి వెలిగించి నీళ్లు పెట్టేసుకుంటున్నా. వేడవుతూ ఉంటాయి, తర్వాత అవసరం పడుతుంది కదా దానికోసం. అండ్ ఇంకొక దాన్ని కూడా వెలిగించేసుకుందాం. ఫస్ట్ బటర్ వేసుకుంటున్నా. బటర్ వేడయ్యేలోపు వెల్లుల్లిపాయలు చాప్ చేసి వేసుకుందాం. గార్లిక్ ఫైన్ చాప్, కాస్త ఎక్కువ మోతాదులోనే వెళ్తుంది దీనికి. దెన్ ఆనియన్ డైస్ కట్ చేసుకుంటాం. సూప్స్ ఇంకా స్ట్యూస్ ఉన్నప్పుడు ఆనియన్స్ డైసెస్ కట్ చేసుకుంటాం. దీనికోసం నేనే ఒక పాట కనిపెట్టాను, గుర్తుందా మీకు? సూప్స్ అండ్ స్ట్యూస్, ఆనియన్స్ ఆర్ క్యూబ్స్. ఉల్లిపాయ కూడా వేస్తాం. చికెన్ కొద్దిగా సైజ్ పెద్దగా ఉంది, దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. చికెన్ కూడా ఇందులో వేస్తాం. క్యారెట్ కట్ చేసుకొని వేసుకుంటాం. ఈలోపు బే లీఫ్ వేద్దాం. అలాగే మ్యాక్రోన్ ఉంది కదా, ఇది బ్లాంచింగ్ కోసం అందులో వేసేసుకుందాం. దాంతోపాటు కొద్దిగా ఉప్పు, ఎందుకంటే మళ్ళీ వాటర్ కూడా వాడుకుంటాం, అందుకని కాస్తే ఉప్పు వేసాను. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నా, మ్యాక్రోన్ ముద్దగట్టకుండా. అలాగే మ్యాక్రోన్ అందులో వేసేస్తాం. క్యారెట్, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా. డన్. ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాం. సెలరీ స్టిక్స్, ఇవి 1 ఇంచ్ సైజు లేకపోతే సెంటీమీటర్ సైజు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ఓకే. ఇవి కూడా ఇందులో వేస్తాం.
రూ కోసం మైదా పిండి వేస్తున్నాం. మైదా పిండిలో పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అట్లనే బ్రౌన్ కలర్గా తిరిగిపోకూడదు, అంటే మాడిపోయి బ్రౌన్ కలర్ వస్తుంది. అలా బ్రౌన్ రాకుండానే మేనేజ్ చేయాలి. ఓకే, ఓకే. ఇప్పుడు ఇంకా ఈ ఉడుకుతున్న పాస్తాని వాటర్తో పాటు దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పాస్తా వల్ల కాస్త గంజి వస్తుంది, అది ఉడకడం వల్ల, దాని వాటరే వాడడం వల్ల. అలాగే మైదా పిండి వల్ల కూడా కాస్త గంజి వస్తుంది. దాంతో ఇది థిక్ సూప్ అవుతుంది అన్నమాట, కొంచెం చిక్కగా. అలాగే కాస్త ఉడికి సిమ్మర్ చేయాలి. సిమ్మరింగ్ అంటాం, ఐడియా ఉందా? లో ఫ్లేమ్లో పెట్టేసి ఎక్కువసేపు అలాగా ఉంచితే సిమ్లో స్మూత్గా ఉడికి 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 ఆ కూరగాయల్లో, చికెన్లో ఉన్న ఆ రసాలు, ఆ సారాలంతా కూడా ఈ వాటర్లోకి వస్తాయి, సూప్లోకి. దానివల్ల సూప్ టేస్ట్ వస్తుంది. అలాగే ఈ సూప్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే వేసామో వాటన్నింటికి సంబంధించిన ఫ్లేవర్స్ కూడా ముక్కలకు పట్టుకుంటాయి. రైట్, సీజనింగ్ చేసుకుందాం. దానికోసం కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి తర్వాత కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు ఆల్రెడీ మనము పాస్తా ఉడకబెట్టడానికి కొద్దిగా వేసాం కదా, అందుకని దీంట్లో కొంచెం తక్కువ మోతాదు వేసుకోవాలి. పైనుంచి స్ప్రింకిల్ చేయడానికి కోరియాండర్ చాప్ చేసుకుందాం. కోరియాండర్ చాప్ చేసుకున్నాం కదా, పైనుంచి వేసుకుందాం. కోరియాండర్ వేసిన తర్వాత కూడా ఒకసారి కొద్దిగా అట్లా ఉడికితే మంచిగా ఉంటుంది. ఓకే, రైట్, సూప్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.